ఇచ్చారు అని కలవరిస్తున్నారు. అందరి పేరు మర్చిపోతున్నారు కానీ మీరు నా పేరు మర్చిపోతారు కాదు. ఏంటి మెగాస్టార్ దగ్గరికి పట్టుకెళ్ళి నీ కదేనా? ఈ ప్రశ్న ప్రసన్న గారిని అడగాలి. ప్రసన్న గారు, మెగాస్టార్ గారి దగ్గరికి వెళ్ళి నీ కదేనా? అంటే మెగాస్టార్ గారు చేసే అంత డెప్త్ ఆ స్థాయి ఉన్న కదా ఇది. డెఫినెట్గా మెగాస్టార్ గారు చేస్తే ఇంకో నెక్స్ట్ లెవెల్ కదా. ఆయన చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే ఆయన చెయ్యడానికి ఒప్పుకునేంత డెప్త్ ఉన్న కదా ఇది అంటున్నా. అందుకే ఒప్పుకున్నారు సార్ అప్పుడు. బట్ అనివార్య కారణాల వల్ల కుదరలేదు. యాక్చువల్లీ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ రావు రమేష్ గారికి అనుకుని రాసిన కథే సార్ ఇది. పూర్తి డైలాగ్ వర్షన్ కూడా అయిపోయిన తర్వాత ఈ కథ బాగుంది, ఆయన ట్రై చేయొచ్చు అని మధ్యలో ఒక ఫ్రెండ్ తీసుకెళ్లారు అక్కడికి. సో ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్లో కుదరలేదు. ఫైనల్గా మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికి వచ్చాం. అంటే అంటే బయట వినిపించింది ఏంటంటే మెగాస్టార్ గారితో కుదరకపోవడానికి కారణం యంగ్ హీరో సెట్ అవ్వకపోవడం అనేది కరెక్టేనా కదా? 1, 2 అనే రీజన్స్ ఏం లేదు సార్. బట్ కుదరలేదు అంతే. ఆయన చేయాలనుకున్నా. మొన్న కూడా రాజా గారు కలిస్తే నేను చాలా ఇమాజిన్ చేసుకున్నాను ఆ కథ చేయాలని, ఇలా చేద్దాం అలా చేద్దాం అని అనేంత ఇష్టం ఇంకా ఆయనకి ఎప్పటికీ ఉంది. అంటే ఇది బ్రోడాడీ రీమేక్ అన్నారా? అదే నేను ఇప్పటి వరకు బ్రోడాడీ చూడలేదు సార్. 2 హీరోలు ఉండేసరికి మన మీడియా ఫ్రెండ్స్ లో ఎవరో బ్రోడాడీ అని రాశారు. అక్కడి నుంచి అదా సర్క్యులేట్ అయిపోయింది. కానీ దాని రైట్స్ అయితే కొనిపించారు కదా మీరు? లేదు సార్, బ్రోడాడీకి ఈ సినిమాకి సంబంధం లేదు. బ్రోడాడీ చూడాల, టైటిల్స్ కూడా చూడాల అప్పటి వరకు. రైట్స్ కొనడం అది ఓ ఫాదర్ సన్ను లేదా రావు రమేష్ గారు మరో హీరో ఆ టైప్లోనే కొన్ని ఎక్కువగా. ఈ కథ అందరికంటే ముందు మీడియాలో మీకే తెలుసు అనుకోండి సార్. మీరు బాగుందని 2-3 సార్లు చెప్పిన తర్వాతే నేను చేశాను ఇక్కడ రాశాను. ఇవన్నీ తిరిగి నాలుగు వేస్తారు. వేరే హీరోలకు కూడా సజెస్ట్ చేశారు, వదలొద్దు కథ చాలా బాగుంది చెయ్యి అన్నారు. మూర్తి గారే అంత సీరియస్ తీసుకున్న తర్వాత నేను సీరియస్ తీసుకోవాలి బాగోదు తీసుకున్నాను. అసలు ఆద్యం పోసిందే చెప్పడం మర్చిపోయాను, సారీ సార్. కాదు, అందరూ కలిసి మొత్తానికి నా మీద నింద పడేసేలా ఉన్నారు. లేదు సార్, నేను కుర్చీలో కూర్చున్నా, కిరీటం మీరు పెట్టారు, ఆ కిరీటానికి గౌరవం ఇవ్వాలని చేశారు. మా రాజా గారికి మేకే ఉండవు సార్. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా మంది బాగుందని చెప్పేసి ఇప్పుడే ఇక్కడ ఉన్న 1/2 గంట ముందు మీరు ట్వీట్ పెట్టారు, మీకు పంపించాను. ఎవరో వేసిన ట్వీట్ కూడా తమిళ్లో మలయాళంలో ఈ సినిమా వస్తే తెలుగులో బ్రహ్మరథం థియేటర్లో అంతరాగా నడవపడం మీకు బాగా డిసప్పాయింట్ చేసిందే? బాగా నమ్మేది మీరు ఆ సినిమాని? డిసప్పాయింట్ అంటే సార్, నేను ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చేస్తున్నప్పుడు విన్న కథ అది. నేను బలంగా నమ్మా. లాస్ట్ 15 నిమిషాలు నాకు కళ్ళంబటి నీళ్ళు వచ్చినాయి. ఒక కొత్త ప్యాటర్న్, ఒక మంచి కథ, హానెస్ట్గా తెలుగులో ఇలాంటి కథలు రావట్లేదు అంటే కొత్త ప్రయత్నం చేద్దామని స్టార్ట్ చేసింది కదా సార్. కమర్షియల్గా పక్కన పెడితే నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా. ఓటీటీలో వచ్చిన దగ్గర నుంచి నాకు దాదాపు 20-30 మెసేజ్లు వచ్చినాయి. మీరు ఇప్పుడు 2 ట్వీట్లు పంపించారు నాకు. కామన్ పీపుల్ కొన్ని సినిమాలు మనం చూశాక వేరే వాళ్ళని ఊహించుకోవడమే కష్టం, ఇంపాసిబుల్. అలాంటిది రావు రమేష్ గారు అనుకున్నాక చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటి? అక్కడి నుంచి పిలిపి వచ్చింది సార్ ఈ కథ కోసం. 2 ఇంకోటి ఏంటంటే, ఇది న్యాచురల్గా మన ఇంట్లో ఇలాంటి అంటే ఇద్దరు ఒకసారి లవ్లో ఉంటే ఆ కాన్సిక్వెన్సెస్ అన్ని ఒరిజినల్గా రోల్ అవుతుంటాయి సార్. అది ఎవరన్నా చెయ్యొచ్చు. బట్ చిరంజీవి గారికి చెప్పమన్నారు, వెళ్ళని చెప్పాం. బట్ అనివార్య కారణాల్లో కుదరలేదు. ఆ కుదరని దాని గురించి ఎక్కువసేపు మాట్లాడడం కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. వేరే ఏం లేదు. కానీ దీనికి సంబంధించిన అంటే నేను ఎస్కేప్ అవడానికి కాదు, అందులో ఒక పెద్ద ఆయన మా అందరికీ, మేమందరూ బ్లడ్ ఫ్యాన్స్ ఆయన గురించి. మీరు అడుగుతున్న ప్రతిసారి ఆ సినిమా కుదరలేదని బాధ నాకు గుండెలకు వస్తుంది. రావు రమేష్ గారు ప్రసన్న గారు అన్నట్టు ఫస్ట్ ఈ క్యారెక్టర్ మీ గురించే రాసుకున్నారు. తర్వాత అటు నుంచి వెంకటేష్ గారు అనుకున్నారు ఒక దశలో, తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళింది. అంటే చుట్టూ తిరిగింది, ఫైనల్గా మీకే వచ్చింది. సో ఇంతమందిని తిరిగి మళ్ళీ రాసుకున్న దగ్గరికి వచ్చింది అంతేనండి. చిరంజీవి గారు పిలిచి మన ఈ సినిమా ఇప్పుడు చేస్తున్నాను విశ్వంబర, రమేష్ నీ సినిమా ఏం చేస్తున్నావు? అది చిరంజీవి గారు. ఏ సినిమా సార్ మారుతున్నారు? నీ సినిమా ఏం చేస్తున్నావు? నా సినిమా ఇప్పుడు చేస్తున్నావు కదా అంటున్నా. సార్ అది మీ స్థాయి సరిపోదు సార్, మా కంట్రోల్ చేసుకోవచ్చు. ఆయన వచ్చేసరికి అన్నీ మారిపోతాయి.
నా మీద ఆయన రాసుకున్న కామెడీకి చిరంజీవి గారు హిమాలయ పర్వతం అంటే ఎవరెస్ట్ కదా, అన్ని స్కేల్స్ మారిపోతాయి. అది అనుకోకుండా చెప్పడం జరిగింది. కొన్ని కారణాలు ప్రసన్న గారు చెప్పారు. ఆయన పగలబడి నవ్వారట, చాలా నచ్చింది. కానీ ఆయన స్థాయికి చేయాలంటే ఆయన ఏంటండి చిరంజీవి గారు అండి కదా. ఇది మేము చిన్న చిన్న వాటికి నా మీద నవ్వుతారు, అది అతనికి వచ్చేసరికి కామెడీ అంతా అన్నీ మారిపోతాయి. సో అందుకు నా దగ్గరికి వచ్చింది. సో ఎవరికి ఎదురు రావాలో వాళ్ళ దగ్గరికి వస్తాయండి. అయితే చిరంజీవి గారు నేను అనుకున్నాను, బాబా ఏం చిరంజీవి గారు ఓహో కాదు, ఆయన పిలిచి అడిగారు నీ సినిమా అంటే నీకే వచ్చింది కదా అని. అంత గొప్ప గొప్ప వ్యక్తి ఆయన చేసేసరికి ఎవ్రీ సీన్ స్కేల్. సార్ నేను చెప్పింది ఐఎమ్ సారీ ప్రసన్న గారు ఇఫ్ ఐఎమ్ రైట్, అంతే కదా, నిజం అది. నాకు చిన్నదిగా ఇప్పుడు నేను అమ్మాయిని సైడ్ కొట్టాను అనుకోండి, జనం ఎంజాయ్ చేసి చూస్తారు. చిరంజీవి గారు అమ్మాయిని ఆయన ఏం చేయాలంటే, ఆయనకి ఒక సీన్ క్రియేట్ చేయాలంటే చాలా పెద్ద విషయం. ఆయన చిన్న పిల్లల్లో నవ్వుకొని చాలా ఆనందపడ్డారు. చేయాలని ఆయన మనస్ఫూర్తిగా అనుకున్నారు. సో కొన్ని కారణాల వల్ల నాకు వచ్చింది, అంతా శుభంగా జరిగింది. ఓకేనా సార్? రాజేష్ గారు. సందీప్ గారు సార్, అంటే ఒక ఆర్టిస్ట్ చాలా వరకు ప్రసన్న డైరెక్టర్ గారు కొంచెం స్పెసిఫిక్ ఉంటారు, బట్ అక్కడికి వచ్చాక అది ఎలా కుదిరిందో తెలియదు. మా ఇద్దరికి అది టేక్ ఆఫ్ అది కుదిరిందండి. మేము అసలు ప్లాన్ కూడా చేసేవాళ్ళం కాదు, అది అలా జరిగిపోయేది. ఫస్ట్ టేక్ సెకండ్ టేక్కి ఓకే అయిపోయి లాంగ్ టేక్లు ఉండేవి. సో ఐ థింక్ అదృష్టం అది, లేదా నిజంగా అది రావు రమేష్ గారు గొప్పతనమే. సో వర్కౌట్ త్రినాథరావు గారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిని కామెంట్ చేశారు అనుకోవచ్చా, అల్లు అర్జున్ ఊరికి సరదాగా ఏదో మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం. కానీ అది చాలా సీరియస్ ఇష్యూ కదా, ఇండస్ట్రీని ఊపేసిన ఇష్యూ. అట్లాంటి దాన్ని మీరు కామెడీ చేశారు, ఎట్లా చూడాలి? నా ఏదో సరదాగా నవ్వించే ప్రయత్నం తప్ప అది మీరు దాన్ని పెద్ద చేయకండి. ప్రసన్న గారు అంశు రమేష్ గారి మీద ఖుషి సీన్ పెట్టారు, ఆలోచన ఎవరిది? యాక్చువల్ అది స్టోరీలోనే ఉంది. అది దాని మీద ఒక చాలా పెద్ద డైలాగ్ కూడా రాశారు ప్రసన్న గారు. నిజంగా ఆ డైలాగు ఒకవేళ యాక్సెప్టెన్సీ అయితే మాత్రం థియేటర్లో ఒక ఏమంటారు ఒక పెద్ద బ్లాస్టే. కానీ మరి అది చెప్పాలో మీరు చెప్తారు. యాక్చువల్గా నిన్న కాక మొన్న వరకు తన బట్టల్లో పేదరికం చూశాక నా పెద్దరికం చీకట్లో కలిసిపోయింది. ఆ ప్లేస్లో వేరే డైలాగ్ ఉంది. సెన్సార్ దగ్గర కానీ జీ దగ్గర కానీ ఇష్యూ వస్తుందా ఏంటి అంటే టైం లైన్స్లో ఉన్నాం, రిస్క్ చేసుకోవద్దని మార్చాం. కానీ అక్కడ డైలాగ్ ఏంటంటే, పిఠాపురం ఎమ్మెల్యే గారు అప్పట్లో అంటే చూసి కంగారు పడడంలో తప్పు లేదురా అని ఉంది. ప్రసన్న గారు అంశు గారిది ఎంట్రీ ఈ సినిమా. సో ఫస్ట్ నరేషన్కి ఆవిడ ఓకే చాలా ఫాస్ట్గా ఒప్పించారని విన్నాం, నిజమేనా? ఇన్సిడెంట్ చెప్తాను. వీడియో కాల్లో ఆవిడకి నరేషన్ చేస్తున్నాం. సో మేబీ 4 o'clock అలా స్టార్ట్ అయింది. ఎంతసేపు అంటే ఒక 20 minutes అన్న, అంతకంటే ఇంగ్లీష్లో కష్టం కదా మేనేజ్ చేద్దామని మొదలుపెట్టి స్టార్ట్ చేసి చెప్తూ ఉంటే అది 1.5 hour అయింది. వీడు మధ్యలో ఉండి ఇలా చేతులు ముందు పెడుతుంది, చేతులు ముందు పెడుతుంది. ఎందుకు పెడుతుందంటే వాళ్ళ పిల్లల్ని పికప్ చేసుకోవటానికి, కిడ్స్ని పికప్ చేసుకోవటానికి స్కూల్ టైం అయితే నాతో ఈ కథ ఆపడం ఇష్టం లేక ప్రిన్సిపల్కి మెయిల్ చేసి వాళ్ళని మీ దగ్గర సేఫ్గా ఉంచండి, నేను సొంత టైంలో వస్తున్నాను, ఇమ్మీడియట్గా వేరే వర్క్లో ఉన్నానని చెప్పి అక్కడ వాళ్ళని వెయిట్ చేయించి నా కథ చెప్పడం ఇది ఇంట్రెస్టింగ్గా ఉండి వదులుకోవడం ఇష్టం లేక తను వాళ్ళని హోల్డ్లో పెట్టి ఈ కథ కంప్లీట్ చేశారు, ఇమ్మీడియట్గా చేసింది. బట్ ఐఎమ్ సో హ్యాపీ ఆవిడ యశోద అయినందుకు ఈ సినిమాలో. రితు గారు మైక్. సో మీరు ఎప్పుడు చూసినా కూడా ఇంట్రోవర్ట్గానే కనిపిస్తారు. సో అంటే ఇండస్ట్రీలోకి రావాలని ఎందుకంటే ఇంట్రోవర్ట్లు చాలా మంది దూరంగా ఉంటారు ఫిల్మ్ ఇండస్ట్రీకి. సో మీకు ఎందుకు అనిపించింది? మీ రోల్స్ చూసినా నిజంగానే చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి తెలుగు అమ్మాయిగా. సో ఎట్లా అనిపిస్తుంది ఇండస్ట్రీలో ఉండడం కావచ్చు, ఇంట్రోవర్ట్గా ఉండి ఒక హీరోయిన్ రోల్స్ చేయడం? అంటే ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు కదా హూ ఆర్ ఆల్సో ఇంట్రోవర్ట్స్ బట్ గుడ్ యాక్టర్స్. అండ్ ఐ బికేమ్ అన్ యాక్టర్ బై ఛాన్స్ అండి. నేను యాక్టర్ అవ్వాలని ఇప్పుడు అనుకోలేదు, ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాను. బట్ మై జర్నీ సో ఫార్ హ్యాస్ బిన్ గ్రేట్. I've been working on some amazing films and getting to work with some fun teams. So far my journey has been good. సందీప్ గారు, సో అంటే మూవీ హిట్ అవడంతో పాటు కలెక్షన్స్ పరంగా మంచి హోప్ ఉన్నట్లున్నారు. ఇందాక మాట్లాడుతూ కూడా చెప్పారు కదా, 100 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వస్తే చాలా బాగుంటుందండి. నేను బేసిక్లీ అండి నేను ఎప్పుడు సినిమా బాగుండాలి జనాన్ని వచ్చాను ఆలోచించా. బట్ ఇండస్ట్రీ నామ్స్ బట్టి నంబర్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ సినిమా కానీ కూతురిని సో పడుతుంది అనుకుంటున్నా. అంశుజీ,
Hi, myself. So, after a long back, Andhra Chapnar, everyone's telling that after a long back you are appearing now with Mazaka. So, what makes you to choose this story particularly to say, yes, chalo, I'll do this movie and again I'll come in front of Telugu audience. What excites you more about Mazaka? A beautiful question. I think the script itself was fantastic, the whole story of the film. And in specific, my role, like it's just a role that I could only dream of. I'm at that stage where it's quite difficult for me to know where I stand because I've been away for so long. So I guess, you know, there are so many different types of roles out there. It's just where I fit. But I just felt that when Prasanna Garu narrated the role to me, I just knew straight away it was something I had to do. Because there's so much scope for performance, and that's exactly what I wanted to showcase after 22 years. I didn't want to just come for a short stint and not sort of... See, actually we have watched you in Raghavendra and Manmadudu movie. Everyone will remember you in Manmadudu movie very much. Everyone is connected with the songs and whatever the scenes and dialogues you have tell us, like coffee, tagite, telustadi, all these dialogues we used to remember. So, do you think that this role will give you that standards according to you? I believe it will. I believe it will. All the best. Trinath garu, one question. ఆయన దగ్గర మైక్ ఉందండి. సార్, ధమాకాలో పల్సర్ బైక్ సాంగ్ చాలా మంచి కిక్ ని తీసుకొచ్చింది. అయితే ఈ సినిమాలో అలాంటి ఏదైనా ఒక అంశాన్ని తీసుకుని, ఎందుకంటే ఈ సినిమా చూడంగానే సినిమా చూపిస్తామా వైబ్స్ కనబడుతున్నాయి. సో అందులో ఎలాగైతే రాజ్ గారు ఆయన ఎంత హింసిస్తారో, సో ఇందులో వీళ్ళిద్దరూ కలిసి ఇంకేదో చేస్తారన్న ఫీల్ అయితే వచ్చింది ఆఫ్టర్ సీయింగ్ దట్ టీజర్. సో ఇందులో ధమాక్ లైక్ పల్సర్ బైక్ సాంగ్ లాంటివి ఏమన్నా హిడెన్స్ ఉన్నాయా? ఇప్పుడు ఈ ట్రైలర్ మేము కట్ చేసేటప్పుడు కూడా ఆ షాట్ వేయడానికి అందుకే భయపడతాం. మళ్ళీ ఇది సినిమా చూపిస్తాం అలాంటిది అనుకుంటారా, వీళ్ళు అన్ని మామయ్య కథలు అల్లుళ్ళ కథలు తీస్తున్నారని అనుకుంటారా, వద్దులే ఈ షాట్ అవాయిడ్ చేసేద్దాం అని అనుకున్నాం. అనుకుని సరే ఇంకా ఒక పంచ్ ఉంది కదా వేద్దాం అని చెప్పేసాం. బట్ సినిమా చూపిస్తాం ఆమెకి దీనికి ఎటువంటి అలాంటి అసలు మామూలు కథ కాదు ఇది. అదే అండి, కొంచెం జోనర్ ఐ మీన్ క్యారెక్టరైజేషన్స్ మారినాయి కానీ ఆ ఎసెన్స్ మాత్రం అలాగే ఉంది. గతంలో మీరు మావా అల్లుల్లో ఎవరిని ఇరిటేట్ చేసినా, ఎవరి మీద పంచ్ డైలాగ్ వేసినా ఆ సినిమా సూపర్ హిట్. నేను లోకల్ చూసుకోవచ్చు, ఆయన మీద డైలాగ్ వేయడం అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అందుకే అంటున్నారు లైక్ దిస్ ఆల్సో. ఇంకా పల్సర్ బైక్ లాంటి సాంగ్ అంటే ప్రస్తుతానికైతే అంటే ఆ సినిమాకి అది సూపర్ హిట్ అయింది. మళ్ళీ అదే ఫాలో అయితే సేమ్ ఫార్ములా అనుకుంటారు. ప్రస్తుతానికి అలాంటిది ఏం లేదు, అలాంటి ఆలోచన కూడా లేదు. సినిమా ఇట్ సెల్ఫే ఎంటర్టైనర్ గా ఉంది. రాజేష్ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్ రాజేష్ గారు. సార్